చాలా మంది అడల్ట్ పేషెంట్ నా దగ్గర వచ్చినప్పుడు నా అనుభవంతో చెప్తున్నాను. కొన్ని పేషెంట్స్ చాలా బ్యాడ్ టీత్ కండిషన్ మెయింటైన్ చేస్తున్నా కూడా వాళ్ళు డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు కానీ మెడిసిన్స్ వేసుకుంటున్నారు కానీ ట్రీట్మెంట్కి ఇష్టపడరు. హలో, నేను మీ కన్సల్టెంట్ డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, బిఆర్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. నా అబ్జర్వేషన్లో నేను వాళ్ళని బ్యాకప్ హిస్టరీ గురించి నేను ఫాలోఅప్ చేస్తే 95% పేషెంట్ నాకు చెప్పారు ఏమంటే వాళ్ళు అన్ని స్టేజెస్ ఆఫ్ దర్ లైఫ్ అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ డెంటిస్ట్తో అవ్వడం అనేసి చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి మన అర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అంటే చిన్నప్పుడు అర్లీ టీన్ ఏజెస్లో మనం ఒక్కసారి పన్ను పుచ్చిపోయిన పన్నుతో మనం ట్రీట్మెంట్ కోసం అక్కడ వెళ్తే మనకి డాక్టర్ అక్కడ మంచి ట్రీట్మెంట్ మనకు అందించుకోకపోతే మనకి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు మైండ్లో ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే చిన్నపిల్లల మైండ్ సెట్ ఏమో ఉంటుంది, ఒక్క చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మైండ్లో ఉంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఆ ఫోబియాతోనే ఉండిపోతారు. ఆ ఫోబియా డెంటిస్ట్ వల్ల వస్తే ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ పుచ్చిని మెయింటైన్ చేయాలని ప్రిఫర్ చేస్తారు కానీ డెంటిస్ట్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఇష్టపడారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు మేక్ షూర్ దట్ there is no infection. అంటే పళ్ళు పుచ్చుకోకుండా ముందే ప్రివెన్షన్ లాగా డెంటిస్ట్ని కలుస్తూ ఉంటే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎప్పుడన్నా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ డెంటిస్ట్ దగ్గర వెళ్ళి చాలా కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ విజిట్ అండ్ మేక్ యువర్ చిల్డ్రన్ ఆల్సో విజిట్ to a nearest family dentist or a dentist of known person so that మంచి అనుభవంతో మంచి ట్రీట్మెంట్ అవ్వచ్చు and we can prevent complex procedures also. We'll visit for next video.